హ్యాపీ ఉమెన్స్ డే. ఇవాళ మనం మహిళా దినోత్సవం కాబట్టి మహిళా దినోత్సవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మహిళా దినోత్సవానికి ముందు ఈ రోజుని మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవాళ్ళు. ఈరోజు అసలు ఎందుకు స్టార్ట్ అయిందంటే మహిళా హక్కుల కోసము ఉమెన్స్ డే అనేది స్టార్ట్ చేశారు. జెండర్ ఈక్వాలిటీ, మహిళల మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా, ఓటు హక్కు కోసం యూరోప్ అండ్ నార్త్ అమెరికాలో 20th సెంచరీ స్టార్టింగ్‌లో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. కేవలం మహిళలు వాళ్ళకిచ్చే జీతభత్యాలు, వాళ్ళ మీద జరిగే దాడులు, వాళ్ళకి ఓటు హక్కు లేకపోవడం వీటన్నిటి కోసం అనేది పోరాటం అని ప్రారంభించారు. దీన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మారింది ఎప్పుడు అంటే 1922లో రష్యా విప్లవంలో మహిళల పాత్రను గుర్తించిన వ్లాదిమిర్ లెనిన్ మార్చ్ 8ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా డిక్లేర్ చేశారనమాట. ఆ రోజు నుంచి ప్రపంచ దేశాలన్నీ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునే చాలా దేశాల్లో మార్చ్ 8 అనేది హాలిడేగా డిక్లేర్ చేశారు. ఈరోజు మనం ఉమెన్స్ డే చేసుకోవడానికి కారకురాలు క్లారా జెట్కిన్ అండి. ఆవిడ ఉమెన్స్ డే అనే అంశాన్ని లేవనెత్తి వాళ్ళ హక్కుల పోరాటం కోసం ప్రతి సంవత్సరంలో ఒక రోజుని కేటాయించుకుందాము అని నిర్ణయించారు. మనం కూడా ఈ 2025 నుంచి మార్చి 8ని నారీ శక్తిసే వికసిత భారత్ అనే పేరుతోటి సంబరాలు జరుపుకుందాం స్టార్ట్ చేశాము. ఇంతవరకు బాగానే ఉందండి. ఇంతకీ ఆడవాళ్ళ మీద దాడులు తగ్గాయంటారా? జెండర్ ఈక్వాలిటీ వచ్చిందంటారా? తీరని సమస్య కోసం వందల ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మరి మీకైతే?